హలో ఎవరిబడి, నేను బివి సత్యనాగేష్. మా అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, అంటే ఏ వృత్తికి సంబంధించిన కోర్సులో జాయిన్ అవ్వాలనేది తేల్చుకోలేకపోతున్నాడు. చాలా పెద్ద కన్ఫ్యూషన్లో ఉన్నాడు. తన స్నేహితులందరూ కూడా చాలా వరకు వాళ్ళు ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనేది నిర్ణయించుకున్నారు. తను నిర్ణయించుకోలేకపోతున్నాడని చాలా బాధపడుతున్నాడు. మీ దగ్గరికి వస్తే ఏమైనా టెస్టులు ఉంటాయా, అంటే మా పిల్లవాడు ఏ వృత్తిలోకి వస్తే బాగుంటుందని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? అది ఏదో ఉంటుందట కదా, యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఏదో ఉంటుందట కదా. అలాగే కెరియర్ డిసైడింగ్ సైన్స్ ఏమైనా ఉంటే మీరు ఏమైనా ఒక సైకాలజిస్ట్గా ఏమైనా చెప్పగలుగుతారా అని ప్రశ్న వేశారు. నేను ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పదలుచుకున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. నేను ఈనాడు పేపర్లో వసుంధరలో ఒక అమ్మాయి గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇటు స్టూడెంట్స్కే కాకుండా తల్లిదండ్రులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. రెండో విషయం నేను చెప్పేది, ఈ మధ్య నేను పేరెంటింగ్ మీద కొన్ని క్లాసెస్ చెప్పడం జరిగింది. అంటే పిల్లలు సమ్మర్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నప్పుడు తల్లిదండ్రులకి సపరేట్గా ఒక క్లాస్ ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి పేరెంటింగ్ అంటే ఏం చేయాలంటే మొక్కల్ని పెంచినట్టు పెంచడం కాదు, వీళ్ళు కదిలే జీవాలు. అందుకని వీళ్ళ విషయంలో ఈ తరం పిల్లలలో ఎటువంటి మార్పులు ఉన్నాయి, ఏం చేయాలి అనే టాపిక్స్ మాట్లాడాను. అవి కూడా కొన్ని చెప్తాను. ఇది యాక్చువల్గా ఈ సమస్య ఏ పేరెంట్స్ అయితే చెప్పారో అది అన్ని తరాల్లోనూ ఉంది. ఇంతకుముందు తరాల్లో కూడా ఉండేది. అప్పట్లో మేజర్గా BA, BSc, BCom, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, లేదంటే పాలిటెక్నిక్, ITI లాంటివి ఉండేవి. సో ఏదో ఒక కోర్సులోకి వెళ్ళేవారు, తర్వాత వేరే జాబ్స్ కూడా చేసేవారు. BSc చదివి చాలామంది బ్యాంక్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ మాట్లాడదాం అప్పుడు. ఎందుకంటే నేను ఇంటెలిజెన్స్ గురించి, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి, అలాగే IQ గురించి, వీటన్నిటి గురించి కూడా నేను మాట్లాడతాను. సరే, ఇప్పటి కాలంలో ఎన్నో స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. 7th క్లాస్ నుంచే అనేక రకమైన కోర్సులకి వాటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి కోచింగ్లు ఇచ్చే సెంటర్స్ చాలా వచ్చాయి. సో ఇన్ని చేస్తున్నా కూడా, ఇన్ని సెంటర్స్ వస్తున్నా, ఇంత గైడెన్స్ ఇస్తున్నా కూడా ఎప్పటికీ కూడా కొంతమంది కెరియర్ని డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఎన్నో ఉండొచ్చు. అలాగే వాళ్ళు చదువుతున్న క్లాస్, ఇప్పుడు నన్ను అడిగిన తల్లిదండ్రుల పిల్లవాడికి 9th క్లాస్ చదువుతున్నాడు. 9th క్లాస్ సిలబస్లో ఎటువంటి లోపం లేకుండా చదువుకుంటున్నాడు. చదువు ప్రాబ్లం కాదది. కానీ ఏ కోర్సులోకి, అంటే ఏ వృత్తిలోకి వెళ్ళాలనేదే సమస్య. కనుక ఇన్ని ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళట్లేదు. కేవలం వాళ్ళు చదువుతున్న క్లాసులో సిలబస్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో తప్పకుండా ఇటు స్టూడెంట్స్కి, అటు పేరెంట్స్కి కూడా అందరికీ ఉపయోగపడే సమాచారాన్ని ఇస్తాను. నేను చెప్పిన ఈనాడు పేపర్కు ఇది, ఇందులో వచ్చిన సమాచారాన్ని చాలా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది న్యూస్ చెప్పట్లేదు, నేను ఒక కేస్ స్టడీ మీ ముందు ఉంచుతాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ మధ్య కాలంలో 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, అంటే 11th, 12th క్లాస్ ఉన్న సెంట్రల్ సిలబస్ కాకుండా స్టేట్ సిలబస్ ఉన్న స్కూల్స్లో పరీక్షల్లో ఎలా పరీక్షలు రాయాలి, అవగాహన సదస్సు అని కొన్ని కండక్ట్ చేస్తున్నారు. నేను కూడా అలాంటి వాటికి వెళ్ళి పిల్లలకి అవగాహన కలిగించడం అనే సబ్జెక్ట్ మీద నేను కూడా మాట్లాడడం జరిగింది. చాలా వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన ఒక కాలేజ్ వాళ్ళు ఉంటారు. ఆ కాలేజ్ వాళ్ళు వాళ్ళ కాలేజీలో ఉండే కోర్స్ ఏంటి, ఆ కోర్సులో వాళ్ళ కాలేజీలో జాయిన్ అవ్వమని చెప్తారు. ఓకే, ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. పిల్లలకి ఉపయోగపడుతుంది, వాళ్ళకే ఉపయోగపడుతుంది. విన్ విన్ సిట్యుయేషన్. ఓకే, అలా చేశారు కొంతమంది. కానీ సమస్య ఎక్కడంటే
ఆ కోర్సులో భవిష్యత్తు ఉందా లేదా అనేది వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. కానీ ఆ కోర్సు నాకు పనికొస్తుందా లేదా, నేను చదవగలుగుతానా లేదా అని తెలుసుకోకుండా కేవలం ఆ కోర్సుకి డిమాండ్ ఉందట, వాళ్ళు చెప్పారు కదా అని జాయిన్ అయిపోయి చాలామంది చదవలేక ఇబ్బంది పడిన వాళ్ళని నేను చూశాను. మళ్ళీ నా దగ్గరికి కౌన్సిలింగ్కి రావడం జరిగింది కనుక నేను చాలా గట్టిగా చెప్పగలుగుతాను. ఇదంతా కాకుండా అసలు వీళ్ళు ఎందుకు ఈ కెరియర్ విషయంలో ఎందుకు ఇంత తటపటాయిస్తూ ఉంటారు అనే విషయాన్ని చెప్పడం కోసం నేను కొంత సమాచారాన్ని ఇస్తాను. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, యాప్టిట్యూడ్ టెస్ట్స్ కానీ వేరే టెస్ట్స్ కానీ చెప్పి వీళ్ళు ఏ రంగానికి పనికొస్తారో చెప్పచ్చు. ఎందుకంటే నేను సైకాలజీ చదువుకున్నప్పుడు అలాంటి టెస్ట్ లాంటి అడ్మినిస్ట్రేషన్కి పనికొస్తాడా, లేదంటే ఒక సైంటిస్ట్గా పనికొస్తాడా, లేదంటే ఒక లెక్చరర్గా పనికొస్తాడా, ఒక డిఫెన్స్లోకి వెళ్తాడు, ఇలాంటి రకరకాలు ఉంటే ఆ క్వశ్చనర్స్ కొంచెం చాలా బాగా డిజైన్ చేశారు సైకాలజిస్టులు, అవి చేయొచ్చు. కానీ ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే చాలామంది వాళ్ళు టెస్ట్ రిజల్ట్ ఒకలాగా ఉండి తర్వాత వాళ్ళు వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా కనిపించారు. మన దేశకాల పరిస్థితుల్లో మనం ఒక విషయాన్ని ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇంటెలిజెన్స్ అంటే నాలెడ్జ్ యూస్డ్ ఇన్ క్రియేటివ్ మేనర్. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ముందు మనకు కావాలి. సో మనకి నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని కూడా అన్నారు. అంటే మనకు అవసరాన్ని బట్టి మనం ఏదో ఒకటి కనుక్కుంటూ ఉంటాం. సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఉంది దీంట్లో. మళ్ళీ మనిషికి ఒకే విషయంలో కాదు, కనీసం 3 రంగాల్లో 4 రంగాల్లో కూడా తన ఇంటెలిజెన్స్ని చూపిస్తాడని చెప్పేది ఉంది. ఈ సబ్జెక్ట్స్ని అలా పక్కన పెడితే నేను ఈరోజు చెప్తానన్న చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి పేరు నికీషా. ఆ అమ్మాయి బీటెక్ చదువుకుంది. ఇప్పుడు అందరూ చాలామంది బీటెక్ చదువుదాం, ఇంజనీరింగ్లోకి వెళ్దామని, అలాగే తను తీసుకున్నది కూడా కంప్యూటర్ సైన్సెస్, ఇది ఐటీ. కొన్నాళ్ళు ఐటీ ఫీల్డ్లో వర్క్ చేయడం కూడా జరిగింది. ఆ అమ్మాయి ఫాదరు హైదరాబాద్ స్మాల్ కాజెస్ కోర్ట్ అని ఒకటేదో ఉంది, ఆ కోర్టులో ఆయన చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు. సో మా నాన్నలాగా నేను కూడా జడ్జి అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. అది టెక్నికల్ ఫీల్డ్, ఏది ఇంజనీరింగ్. లా వేరు, మళ్ళీ లా ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంది. ఎల్ఎల్బిలో జాయిన్ అయింది. ఎల్ఎల్బి సక్సెస్ఫుల్గా చదువుతుంది. అప్పుడే 2019లో ఆ అమ్మాయికి కిరణ్ కుమార్ అనే ఆయనతోటి వివాహం జరిగింది. ఆయన అడ్వకేట్ అయినా తన చదువు అలా కంటిన్యూ చేసింది. సో ఒక అడ్వకేట్ కోర్స్ని కంప్లీట్ చేస్తూ ఇవన్నీ ఇందులో చాలా క్లియర్గా రాశారు, మీరు చూడొచ్చు. అంటే ఇంజనీరింగ్ తర్వాత ఎల్ఎల్బి చదవడం గురించి. ఓకే, అది అయిన తర్వాత 2020లో ఎల్ఎల్బి కంప్లీట్ చేసింది ఆ అమ్మాయి. చేసిన తర్వాత ఇంకా ఎగ్జామ్ రాయాలి, ఏది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేదో ఉంది. 2022లో ఆ అమ్మాయి రాసింది. ప్రిలిమ్స్లో 1 మార్కులో మిస్ అయింది. సరే ఏం చేస్తాం మరి ఇంకా అని చెప్పి ఊరుకుంది. కానీ ఈ అమ్మాయికి ఒక సిస్టర్ ఉంది. ఆ అమ్మాయి ఆ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కూడా వెళ్ళి, మెయిన్స్ కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి, ఇంటర్వ్యూలో కూడా క్లియర్ చేసి ఆ అమ్మాయి అడిషనల్ జూనియర్ జడ్జి లాగా జాయిన్ అయింది. కొంచెం నేను చెప్పింది ఏదైనా ఈ డెసిగ్నేషన్లో కొంచెం తేడా ఉంటే ఉండొచ్చు. ఆ తర్వాత నికీషా లేదు, నేను ఎలాగైనా రాయాలి మళ్ళీ అని. ఈ అమ్మాయికి అప్పటికే యాక్చువల్గా 2022లో ఈ అమ్మాయి ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, స్టేట్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ఆ అమ్మాయి జస్ట్ 1 మార్కులోనే మిస్ అయింది. కానీ సక్సెస్ఫుల్గా అక్కడ దాకా వచ్చినట్టే కదా. 2024లో మళ్ళీ ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రాసి అందులో ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కూడా క్లియర్ చేసి అదంతా 2024లో అయిన తర్వాత 2025 ఏప్రిల్లో ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసి
మొత్తం 44 మంది 44 మంది సెలెక్ట్ అయితే అందులో ఒక అమ్మాయిగా నిలబడింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంజనీరింగ్ అనే టెక్నాలజీ కోర్స్ నుంచి ఈ లా కోర్సులోకి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అందరితోటి పోటీ పడి అందులో కూడా సెలెక్ట్ అయ్యి ఈరోజు కోర్టులో జూనియర్ జడ్జిగా వర్క్ చేయటం అమ్మాయి స్టార్ట్ చేసింది. అంటే మీరు ఆలోచించండి, నువ్వు ఈ వృత్తికే పనికొస్తావు, నువ్వు ఇంజనీర్ అవుతావు, నువ్వు డాక్టర్ అవుతావు, లేదంటే నువ్వు ఒక జర్నలిస్ట్ అవుతావు, నువ్వు ఒక సైంటిస్ట్ అవుతావు, నువ్వు ఒక స్పోర్ట్స్ పర్సన్ అవుతావు అని చెప్పి మనం చెప్పే కంటే, ఇలా చూస్తే మీరు గతంలో చాలామంది బీఎస్సీ చదివిన వాళ్ళు, ఈ కాలంలో బీటెక్ చదివిన వాళ్ళు బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. బ్యాంకింగ్ అనేది కంప్లీట్లీ కామర్స్కి సంబంధించింది. అయితే దాంట్లో కూడా ఇంటర్నల్గా కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి, సిఏఐబి అని, అలాంటివి, అవి కూడా పాస్ అవుతున్నారు వాళ్ళు సక్సెస్ఫుల్గా. సో నేను అనేది యాప్టిట్యూడ్ టెస్ట్ వద్దంటలేదు, కానీ పిల్లలు కన్ఫ్యూషన్లో ఉంటే ఖచ్చితంగా గైడ్ చేయాలి. కానీ ఫలానా కోర్స్ చదువు అని చెప్పి మీరు చెప్పారంటే పెద్ద అయిన తర్వాత ఒకవేళ ఆ కోర్సులో కానీ వాళ్ళు సక్సెస్ కాకపోతే నువ్వే ఆ కోర్సు చదవమన్నావు అని చెప్పి అనే ప్రమాదం ఉందని చెప్పి నేను ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళందరికీ కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. మన శక్తి అపారమైనది. నన్ను జనరల్గా కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ మన శక్తి అపారమైనది అని అందరూ అంటూ ఉంటారు. అలాగే ఐన్స్టీన్ ఓన్లీ 3% వాడాడు, థామస్ ఆల్వా ఎడిసన్ ఓన్లీ 1% వాడాడు అని అంటూ ఉంటారు. మీరేమంటారు? మాకు కొంచెం అది క్లియర్ చేయండి, ఇది ఏమైనా సైంటిఫిక్గా దీన్ని ఏమైనా ప్రూవ్ చేయగలరా అంటారు. వాళ్ళకి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజుల్లోనూ దానికి ఏమీ యాడ్ స్టిక్ లేదు, ఈ రోజుకి యాడ్ స్టిక్ లేదు. ఐక్యూతో దాన్ని ముడిపెట్టద్దు, ఐక్యూ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే హై ఐక్యూ సక్సెస్కి లింక్ ఏమీ లేదు. మామూలు యావరేజ్ ఐక్యూ ఉండి హై సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, హై ఐక్యూ ఉండి సక్సెస్ కాలేని వాళ్ళు ఉన్నారు. సో అందుకని దానికి ముడిపెట్టవద్దు. నువ్వు ఒకే ఫీల్డ్కు పనికొస్తావు అని అనుకునే కంటే నాకు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే దాంట్లో నాకు కనీసం 3-4 రంగాల్లో నేను రాణించే అవకాశం ఉంది. ఏదైనా సరే కృషి పట్టుదలతోటి చేయటం మంచిది. అఫ్కోర్స్ మనకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది, అది దాన్ని ఎవరు కాదనలేదు. సపోజ్ నాకు న్యూమరికల్ ఎబిలిటీ నాకు చాలా ఎక్కువగా ఉంటే నేను మ్యాథ్స్ ఫీల్డ్లోకి వెళ్ళడం మంచిది. ఆ మ్యాథమెటిక్స్లో నేను డెఫినెట్లీ సక్సెస్ అవుతాను. అది మనకి స్కూల్లో చదువుతుంటేనే అర్థమైపోతూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు నాకు సోషల్ స్టడీస్ అంటే అంత ఇష్టం లేదని, లేదంటే నాకు కొంచెం మ్యాథ్స్ కష్టం అని చెప్తారు. అక్కడే మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ముందు మన శక్తులు ఏంటి అనేది మనం తెలుసుకుని దానికి కృషి పట్టుదల చేయటం అనేది చాలా ముఖ్యం. అలాగే మనం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి, అసలు జనరల్ ఇంటెలిజెన్స్ గురించి, వీటన్నిటి గురించి తెలుసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. కనుక నికీషా అనే అమ్మాయి గురించి నేను ప్రత్యేకంగా ఈనాడులో వచ్చిన ఈ సమాచారాన్ని వసుంధర అనే పేజీలో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మంచి ఇప్పుడే కాదు, నేను గతంలో కూడా నేను చాలా కాలం నుంచి ఈనాడు వసుంధర పేజీలో ఎంతోమంది గురించి తెలుసుకున్నాను నేను. సో అందుకని ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ ఏమైనా ఉంటే నేను సైకాలజీని లింక్ చేసుకుంటూ అలాంటి సమాచారం ఏమైనా ఉంటే తప్పకుండా అందిస్తూ ఉంటాను. ఇంకా నా వీడియోలో రెగ్యులర్గా నేను ఒక టైంకి రిలీజ్ చేయటం అనేది తప్పకుండా చేస్తాను. అలాగే మీరందరూ కూడా ఈ వీడియోలు చూసి మీరు లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మరికొన్ని చేస్తాను నేను. ఎందుకంటే చేస్తే ఇది ఎవరైనా చూస్తారు అని నాకు అనిపిస్తే నేను చేయటం మంచిది. అందుకని అది కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడతోటి ఈ సబ్జెక్ట్ని ముగిస్తున్నాను. మరొక సబ్జెక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.